ఈవినింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ నారాయణపేటలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జమ్మికుంట అయ్యప్ప ఆలయంలో జోడు నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈటల రాజేందర్ నారాయణపేటలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విశాఖలో వీరంగం సృష్టించిన యువకులు మద్యం మత్తులో పెట్రోల్ బంకు సిబ్బందిపై దౌర్జన్యం విశాఖలో టీడీపీ నేతల భూ ఆక్రమణల తొలగింపు దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం ఇక డీటెయిల్స్కి వెళ్తే స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిన్నతనంలో ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకానంద అని బండి సంజయ్ కొనియాడారు. సీఎం కేసీఆర్ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని పాలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, బీజేపీ నాయకులు జలందర్ రెడ్డి, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం పర్లేదు, రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు. ఎల్లుండి ఏ వారం, ఏ దేవుడు మొత్తం, నెక్స్ట్ 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 ఏ వారం, ఏ దేవుడు మొత్తం, ఆదివారం. మొన్న ఏ పండుగ చేసుకున్నామన్నా? దీపావళి. అంతకంటే ముందు ఏ పండుగ వేసుకున్నాం? అంతకంటే ముందు ఏ పండుగ వేసుకున్నాం? ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ వేసుకుంటున్నాం? రోజుకు దేవుని మొక్కుతున్నాం, వారంతో పండుగ వేసుకుంటాం. వానికే నొత్తుందన్నా? వానికి వచ్చే ఒక పండుగ మనం వద్దంటున్నావా? వద్దంటున్నావా? ఇవాళ అన్నిట్లో ప్రతి వారం కూడా ఒక పండుగ వేసుకుంటాం, ప్రతి రోజు కూడా ఒక దేవుణ్ణి పూజిస్తాం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే భూమిని భూమాత అంటాం, అగ్నిని అగ్నిదేవత అంటాం, వాయును వాయుదేవత, గాలిని వాయుదేవత. అవునా కదా? కానీ వాస్తవానికి రాష్ట్రంలో పిచ్చోడు పాలిస్తాడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతూ ఉన్నది, కానీ రాష్ట్రంలోని విచిత్రమైన రాక్షస పాలన కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకే మనందరం కష్టపడి పనిచేయాలనుకుంటున్నాం. తెలంగాణలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా మనం ముందు పోతున్నాం. కానీ రామరాజ్య స్థాపన అంటే
మన భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించారు, చిత్రీకరించిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే కాషాయుడు భయం సాటింది తెలంగాణ రాష్ట్రం. అందుకే గ్రామాన మండలంలో పోలింగ్ బూత్ల వారిగా ఇవాళ కాషాయ జెండా శ్రీనివాస్ గారు, కొండయ్య గారు, రతన్పాల్ రెడ్డి గారు, అందరి పేరు పేరున శ్రీవర్ధన్ గారు, అందరికి పేరు పేరున అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తిమ్మాపూర్ నుంచి బండర్కల్ల గాని ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారి నాయకత్వాన్ని, అదే విధంగా మోదీ గారు వారికి ఇస్తున్న పరిపాలన గురించి అందరూ కూడా ముక్తులై ఇవాళ మనది అందరూ వస్తున్నారని మీకు ఒక్కటే, ఇదే ప్రపంచం ఇంకా ముందు కూడా ఉండాలి. కేసీఆర్ కి బుద్ధి చెప్పడానికి తయారా? యోగ్ భవన్ ను బండి సంజయ్ గారు ఏదైతున్నారో ఉస్మానియా హాస్పిటల్ గా డిక్లేర్ చేయాలని చెప్పి దాంట్లో ఫస్ట్ పేషెంట్ కూడా కేసీఆర్. ఎన్నో నుంచో పెళ్లిలో ఉన్నటువంటి వివిధ తీసినటువంటి ఆర్టికల్ లాంటి అనేక పెద్ద పెద్ద అంశాల్లో కానీ ఈరోజు చేసినటువంటి చొరవ కానీ తీసుకున్న చొరవ కానీ ఈ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా నిలవాలి. ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఈ దేశ భవిత కోసం, మరి భవిష్యత్తు కోసం నడుం బిగించాలని చెప్పి కోరుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడతారు. మీరందరూ ఈ ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జోడు నాగదేవత ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భక్తి శ్రద్ధలతో దైవ నామస్మరణలతో ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వామి అపరాధ రక్షకనే స్వరూప అందరూ నమస్కారం. ధర్మశాస్త్ర ప్రసాదం యజమానస్య తెలంగాణ ప్రాంతంలో అనాదిగా సంవత్సరాల తరబడి అయ్యప్ప దీక్షలు తీసుకొని ఎముకల కొరికే చలిలో కూడా నిష్ఠతో సద్దులతో స్నానం చేసి పవిత్రమైనటువంటి పూజ నిర్వహించినటువంటి అయ్యప్ప భక్తులు ఆ జమ్మికుంట ప్రాంతంలో వేలాదిగా ఉన్నారు. సొంత ఖర్చులతో రూపాయి జమ చేసుకొని ఈ గుడిని నిర్మించుకొని ప్రజలకు మేలు జరగాలని, చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి పూజలు నిర్వహిస్తారు. నాకు ఈ గుడితో నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి సంబంధం ఉంది. ఈ కరోనా వల్ల భక్తుల తాకిడి లేక, ఆదాయం లేక గుళ్ళల్లో పూజలకు కానీ గుళ్ళ నిర్వహణకు కూడా కష్టమవుతున్న సందర్భంలో మళ్ళీ మా భక్తులే రూపాయి జమ చేసుకొని నేను నడుపుతాను. నా వంతుగా ఈ గుడికి తప్పకుండా ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు చల్లగా నడవడానికి కావాల్సిన సహాయకాలు అందిస్తా అని చెప్పి నాకు ఆనందం జరిగింది. ఈ దేవాలయం నిత్యం పూజలతో కలకలగా వాడే బాధ్యత చేయడానికి మా భక్తుల తోడుగా నేను కూడా ఉంటానని చెప్పి ఆనందిస్తాము. ఈ పూజల వల్ల ప్రజలు ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి పాడి పంటలతో కలకలాడాలని చెప్పి మనసుతో కోరుకుంటున్నాం.
విశాఖ కోమది పెట్రోల్ బంక్లో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ద్విచక్ర వాహనంపై వచ్చి పెట్రోల్ బంక్లో ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టారు. దీంతో నిలదీసిన సిబ్బందిపై కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నేను నీకే చెప్పాను. ఇక నారాయణపేట జిల్లా పరిమళపురంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకశిల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగళూరుకు చెందిన ప్రత్యేక వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిమళపురంలోని అన్ని దేవాలయాల అభివృద్ధే తమ ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఏకశిల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మంది అధికారులు తమ శ్రమతో తమ విధులను నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి లెక్కలు దింపాలంటే గాలి కాదండి, వేదాలు కనబడతాయి. ఒక్కసారి పైకి ఎక్కాలంటే
ఆంజనేయ స్వామి ఆంజనాద్రి కాబట్టి అక్కడ కాస్త ఆయాసాన్ని బుడలిగా తీసుకొని విశ్రాంతి తీసుకొని కొండ ఎక్కడానికి ముందు వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకాపల్లి తిమ్మప్ప దర్శనానికి రథమ్మ దర్శనానికి విశాఖలో టీడీపీ నేతల భూ ఆక్రమణను అధికారులు తొలగించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణ ప్రసాద్ ఆక్రమించిన రుషికొండ సమీపంలోని గెడ్డ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆనందపురం మండలంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న దాదాపు 300 ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ మేరకు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుద్యాల గ్రామ శివార్లో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో దేశ సేవలో నిమగ్నమైన 5 జవాన్లను ఘనంగా సన్మానించారు. కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ రక్షణకై అనునిత్యం శత్రువులతో పోరాడుతూ బార్డర్లో రక్షణ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సేవలను వారు కొనియాడారు. కొల్లాపూర్కు చెందిన జవాన్లను సన్మానించడం మధురమైన జ్ఞాపకమని అంబేద్కర్ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు రామదాసు, బండి సీను, కానిస్టేబుల్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి సాల్వ చవితి సన్మానం చేయవలసిందిగా మిత్రులను కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ, రాష్ట్ర కమిటీ సభ్యులు విఠల్, లింగం పాల్గొన్నారు. ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యుల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనివల్ల కష్టపడి పనిచేస్తున్న బీడీ కార్మికులు నష్టపోయారని అన్నారు. మళ్లీ బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీడీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 18/12/2020 నాడు బీడీ యాజమాన్యాలతోటి చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల్లో నిజామాబాదు నిఖిల్ సాయి హోటల్లో చర్చలు జరిగినాయి. కార్మిక నాయకులందరూ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొనడంలో కార్మికులకు, పత్రికా మిత్రులకు, మా ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకత్వం తరఫున లాల్సలం. ఎందుకంటే గతంలో బీడీ చర్చలు 96 కన్నా ముందు అక్కడ కూడా వైస్రాయ్ హోటల్లో ఆ చర్చలు పెట్టి అప్పుడు కూడా ఇదే రకంగా మేనేజ్మెంట్ తోటి తొత్తులుగా మారిన యూనియన్లు బ్యాగులు తీసుకొని వచ్చి వాళ్ళు కార్మిక వర్గానికి అన్యాయం చేసిన వాళ్ళు అయినరు. అప్పుడు 18/12/2020 నాడు నిజామాబాద్ జిల్లాలోని నగరంలోని ఒక హోటల్లో బీడీ యాజమాన్య సంఘానికి బీడీ కార్మిక సంఘాల మధ్యన బీడీ కార్మికుల మూల వేతనంపై చర్చ జరిగాయి. ఈ మూల వేతనంలో చర్చలలో దాదాపు 10 సంఘాల పైన యూనియన్కు ఒకటి చొప్పున కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. మా శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టి నుండి మా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామలాంశాయిగా పాల్గొన్నది. ఈ చర్చల్లో కేవలం బీడీ కార్మికులకు 1000 బీడీలకు ₹2 మెదక్ జిల్లా బీడీ శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. గతంలో 18న జరిగిన కార్మిక వేతన ఒప్పందాల్లో బీడీ చుట్టే రూలర్కు అంటే బీడీ కార్మికులకు తీవ్రమైన నష్టం జరిగిందని మేము భావించడం కాదు, అదే నిజము. ఎందుకంటే బీడీలు చుట్టే వాళ్ళు లేదే ఇవాళ గమ్మచాటలు లేదు, ప్యాకర్స్ లేరు, మేనేజ్మెంట్ లేదు, ఏది లేదు. కానీ వాళ్ళ హక్కుల్ని తుంగలో దొక్కి ఇవాళ యూనియన్లు సంబరాలు చేసుకుంటున్నాయి. అది ఎంత మాత్రం మేము సహించేది లేదు. కార్మికులు కూడా రేపు సరైన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము. మరియు ఇటువంటి యాజమాన్యానికి తొత్తులుగా మారిన సంఘాలు ఇవాళ మేమేదో వెలుగబట్టినామని సంబరాలు జరుపుకుంటే అది కార్మికులంతా గమనిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేటలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. జమ్మికుంట అయ్యప్ప ఆలయంలో జోడు నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈటెల రాజేందర్.
నారాయణపేటలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. విశాఖలో వీరంగం సృష్టించిన యువకులు, మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దౌర్జన్యం. విశాఖలో టీడీపీ నేతల భూ ఆక్రమణల తొలగింపు, దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.